రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఎంతో ట్రై చేస్తున్నారు. అయినా యుద్ధానికి ముగింపు రాకపోవడంతో ట్రంప్ నాటో సభ్య దేశాలు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేయాలని, అంతేకాకుండా చైనాపై 100% టారిఫ్లను విధించాలని ఒత్తిడి చేస్తున్నారు. రీసెంట్ గా దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. స్లోవేనియా పర్యటనకు వచ్చిన టైంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా యుద్ధాలను ప్లాన్ చేయదని, వాటిలో పాల్గొనదని స్పష్టం చేశారు. యుద్ధం సమస్యలను పరిష్కరించదని, అదేవిధంగా ఆంక్షలే సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తాయని వాంగ్ యీ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ట్రంప్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధించారు. దీంతో భారత్పై టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. ఇదే సమయంలో చైనాపైన 100% టారిఫ్లు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 12న ట్రంప్ నాటో సభ్య దేశాలకు లేఖ రాశారు. నాటోలోని అన్ని దేశాలు రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైనప్పుడే తాను కూడా ప్రధాన ఆంక్షలు విధిస్తానని అన్నారు. అదే సమయంలో ట్రంప్ చైనాపై 50 నుంచి 100% వరకు సంయుక్త టారిఫ్లు విధించాలని నాటోను కోరారు. అందరూ అంగీకరించి చర్య తీసుకోకపోతే అమెరికా సమయం, ఎనర్జీ, మనీ వృధా అవుతుందని హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నాటో కమిట్మెంట్ 100% లేదని, ఇది రష్యాతో బార్గెనింగ్ పవర్ను బలహీనపరుస్తోందన్నారు. ఈ టారిఫ్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాతే ఎత్తివేయబడతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ టారిఫ్లు హింసాత్మకమైనవే అయినా ఇవి యుద్ధాన్ని ఆపడంలో మేలు చేస్తాయన్నారు. G7 దేశాల ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత ట్రంప్ ఈ లేఖ రాశారు. ఇక ఆ సమావేశంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పుతిన్ వార్ మెషిన్కు ఫండింగ్ను కట్ చేయాలన్నారు. చైనా ప్రస్తుతం రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది. 2024లో 109 మిలియన్ల టన్నుల రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకుంది. ఇది చైనా మొత్తం ఇంధన దిగుమతుల్లో సుమారు 20%గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం 2025 ఆగస్టులో చైనా 3.1 బిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోగా, భారత్ 2.9 బిలియన్ల యూరోల చమురును దిగుమతి చేసింది. దీనివల్ల రష్యా ఇంధనం గ్లోబల్ కొనుగోళ్లలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఇది రష్యా ఎగుమతి ఆదాయంలో 40%కి సమానంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చైనా రష్యా ఆయిల్ దిగుమతులు 2.5 రెట్లు పెంచింది. ట్రంప్ ఈ కొనుగోళ్లను షాకింగ్గా అభివర్ణించారు. నాటో సభ్య దేశాలు రష్యా ఆయిల్ కొనుగోలును ఆపకపోతే చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించమని కోరారు. అమెరికా ఇప్పటికే రష్యా ఆయిల్ కొనుగోలు కారణంగా భారత్పై 25% సుంకాలు విధించింది. కానీ చైనాపై ఇంకా విధించలేదు. మరోవైపు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ రష్యా చమురు కొనుగోలుదారులపై ఒత్తిడి తెచ్చే అంతర్జాతీయ కసరత్తు నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన G7 ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మిత్రదేశాలను అమెరికాతో కలిసి పనిచేయాలని కోరారు. పుతిన్ యుద్ధ యంత్రానికి మూలంగా ఉన్న ఆదాయ వనరులను అడ్డుకోవడం ద్వారా మాత్రమే ఈ అర్ధరహిత హింసను ఆపగలమన్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. నాటో దేశాలు రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపకపోతే అమెరికా పెద్ద సంక్షన్లను విధించకుండా ఉంటుందని బెదిరించారు. నాటో మిత్ర రాజ్యాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇటలీ రష్యా నుంచి ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ 19% గ్యాస్ దిగుమతులు ఇంకా రష్యా నుంచే వస్తున్నాయి. ట్రంప్ G7 దేశాలపై కూడా ఒత్తిడి తెచ్చారు. చైనా, ఇండియా రష్యన్ ఆయిల్ పెద్ద కొనుగోలుదారులుగా గుర్తించి వారిపై సుంకాలు విధించాలని కోరారు. ఈ చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి, పుతిన్ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయడానికి ఉద్దేశించినవని చెబుతున్నారు. సెప్టెంబర్ 13న స్లోవేనియా పర్యటన సమయంలో ట్రంప్ నాటో సభ్య దేశాలకు రాసిన లేఖపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘాటుగా స్పందించారు. చైనా యుద్ధాలను ప్లాన్ చేయదు, అలానే యుద్ధాల్లో పాల్గొనదన్నారు. యుద్ధం సమస్యలను పరిష్కరించదని, సంక్షన్లు మాత్రమే సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తాయని వాంగ్ యీ హెచ్చరించారు. యుద్ధాలు ప్లాన్ చేయకుండా చర్చల ద్వారానే సమస్యలను సెటిల్ చేయాలని చైనా తన అభిప్రాయం వెల్లడించింది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక ఒక్కో దేశాన్ని ఒక్కోలా చూస్తున్నారు. ఒక్కో దేశంపై ఒక్కో విధమైన టారిఫ్లు అమలు చేస్తున్నారు. ఇప్పటికే భారత్పై రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల వల్ల అదనంగా 25% టారిఫ్లు అమలు చేయడంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి.
దీని కారణంగా భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే చైనాపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఇంకా చైనాపై ఆంక్షలు విధించలేదు. గత వారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో వాంగ్ యీ మాట్లాడారు. ఈ సమయంలో బీజింగ్, వాషింగ్టన్ తమ దారి తప్పకూడదని, గతి కోల్పోకూడదని కలిసి ముందుకు సాగాలన్నారు. అయితే రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడంలో చైనా దృఢంగానే ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కొత్త బెదిరింపుల సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. మొత్తంగా చైనా స్పందన అమెరికా ఒత్తిడిని తిరస్కరించడంతో పాటు రష్యాతో తన సంబంధాలను కాపాడుకోవడానికి ఉద్దేశించినవని నిపుణులు చెబుతున్నారు.